ధర్మమునందు అనురక్తి తగ్గిస్తుంది, అధర్మమునందు లాలస పెంచుతుంది. ధర్మాన్ని వదిలేస్తేనే అధర్మాన్ని పట్టుకుంటే మనం సంతోషించచ్చని అధర్మం వైపుకి నడిచేటట్టుగా చేస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, ఆయుర్దాయాన్ని శాసిస్తుంది, మృత్యువుని కూడా కల్పిస్తుంది. శనీశ్వర గ్రహం వీటి మీద కారకత్వంతో ఉంటుంది. కానీ శనీశ్వరుడు మహానుభావుడు, ఆయన గొప్ప అనుభవాల్ని కూడా ఇస్తాడు. జీవితంలో శనీశ్వర గ్రహం ప్రవేశిస్తే జాతకంలోకి గొప్ప అనుభవం వస్తుంది. ఆ అనుభవం వచ్చిన కారణం చేత ఆ పైన ఇక తప్పు చెయ్యకుండా జాగ్రత్త పడతాడు. అటువంటి శనీశ్వర గ్రహం మెల్లమెల్లగా నడుస్తుంది కాబట్టి మందుడు అంటాడు. శనీశ్వర గ్రహం ఏళ్ళనాటి శని జాతకంలోకి వచ్చిందనుకోండి, బాబోయ్ ఎన్ని బాధలు పడిపోతున్నానోనండి, ఏళ్ళనాటి శని ఇంకా అంతా ఇంత బాధ కాదండి, తప్తమైపోతున్నానంటూ ఉంటారు కొంతమంది. అది